జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో భూదేవికి 72 పేర్లు ఉన్నాయి. ఆ 72 పేర్లలో నాకు కొన్ని తెలిసినవి భూదేవిని వర్ణించి చదువుతున్నాను. భూదేవికి భర్త విష్ణుమూర్తి అయినందున భూదేవికి అనంతదేవి అని పేరు. ఈ భూమిని పృథుమహారాజు కన్నబిడ్డ వలె చూచుకున్నాడు. అందుకే ఈ భూమికి ధరణి, గోవు, వసుమతి అని పేర్లు. ఈ భూమి మీద 3 వంతులు సముద్రము ఉన్నది. అందుకే ఈ భూమికి సముద్రాంబర అని పేరు. ఈ భూమి మీద ఎన్నో పుణ్యక్షేత్రాలు, జీవనదులు ఉన్నాయి. అందుకే ఈ భూమికి పుష్కరము అని పేరు. ఈ భూమి మీద పెద్ద పెద్ద కొండలు, హిమశిఖరములు, అగ్నిపర్వతములు, మేరు పర్వతములు, ఔషధ మొక్కలు, గంధపు కొండలు అన్నీ ఈ భూమి మీదనే ఉన్నాయి. అందుకే ఈ భూమికి గంధమాత అని పేరు. ఈ భూమి మీద ఎన్నో వృక్షాలు పెరిగి మానవ ప్రాణులకు ఆయుష్ను పెంచుతున్నది. అందుకే ఈ భూమికి మన్ను అని పేరు. ఈ భూమి మీద ఉన్న జీవప్రాణులను, మానవులను, పశువులను, పక్షులను అన్నింటినీ ఈ భూమి భరిస్తుంది. అందుకే ఈ భూమికి ధరణీదేవి అని పేరు. ఈ భూమి మీద ప్రాణులు పుట్టడము, పెరగడము, భూమిలోనే కలిసిపోవడము. అందుకే ఈ భూమికి కండినీదేవి అని పేరు. ఆకాశము నుండి వర్షము వచ్చినప్పుడు భూమి మీద మట్టి సువాసనగా వస్తుంటుంది. అందుకే ఈ భూమికి గంధవతి అని పేరు. ఈ భూమి మీదనే సర్వజనులు ఇల్లు కట్టుకోవడానికి ఆధారము చూపిన తల్లి. అందుకే భూదేవికి కాశ్యపి అని పేరు. ఈ భూమి మీదనే పాడి పంటలు పచ్చగా పండుతుంటాయి. ఈ భూమి మీదనే పుష్పములు, ఫలములు అన్నీ పండుతున్నాయి. అందుకే ఈ భూమికి గౌరీదేవి అని పేరు. ఈ భూమి మీదనే నీరుకి, నిప్పుకి, గాలికి అన్నింటికీ ఆధారము. అందుకే ఈ భూమికి విశ్వాంభరి అని పేరు. ఈ భూమి మీదనే మానవులు సుఖదుఖములు అన్నీ అనుభవిస్తున్నారు. అందుకే ఈ భూమికి ఇలా అని పేరు. ఈ భూమి మీదనే నవరత్నములు, బంగారము సర్వము పండుతున్నాయి. అందుకే ఈ భూమికి కళ్యాణి అని పేరు. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. అందుకే ఈ భూమికి గిరి అని పేరు. భూమి ఎక్కడ ఉన్న భూమి అక్కడే ఉంటుంది. అక్కడది ఇక్కడకు రాదు, ఎక్కడది అక్కడకు వెళ్ళదు. అందుకే ఈ భూమికి స్థిర, సర్వము, సహ అని పేర్లు. ఈ భూమి మానవులు జీవించడానికి అన్నీ పండిస్తున్నది. అందుకే ఈ భూమికి రత్నగర్భ, ధరిత్రి అని పేర్లు. ఈ భూమి మీద మనము కాలితో నడిచినా, మలమూత్రములు వదిలినా మనల్ని క్షమిస్తూ ఉన్నది. అందుకే ఈ భూమికి క్షమాదేవి అని పేరు. ఈ భూమి ఒకచోట శోభాయమానంగా, ఒకచోట కొత్తగా నిర్మాణము, ఒకచోట ప్రళయాలు రావడము. అందుకే ఈ భూదేవికి సృష్టి, స్థితి, లయ అని పేర్లు. ఈ భూమాత దగ్గరకు మనము అందరము చుట్టాలుగా వచ్చి మళ్ళీ భూమిలో కలిసిపోతుంటాము. అందుకే భూదేవికి అతిథి అని పేరు. ఈ భూమిపైన ఎన్ని ప్రళయాలు వచ్చినా, భూకంపములు వచ్చినా ప్రశాంతముగా ఉంటుంది. అందుకే భూదేవికి మహి అని పేరు. అమ్మ భూమాత, నీపైనే మేము జీవిస్తున్నాము కనుక మాకు జ్ఞానము, బుద్ధి, దయ, కరుణ అన్నీ మాకు ప్రసాదించి మనల్ని తరింపచేస్తుంది. అందుకే భూమాతకు తరి అని పేరు. సృష్టికి ముందు బ్రహ్మదేవుడు భూదేవిని ఈ విధముగా అడిగను. బ్రహ్మదేవుడు ఒకనాడు భూదేవి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను కొన్ని బొమ్మలు చెయ్యాలి, నాకు మట్టి ఇస్తావా అని అడిగను బ్రహ్మదేవుడు. అప్పుడు భూదేవి, ఎన్ని రకములు బొమ్మలు చేస్తావు అని అడిగాను భూదేవి. బ్రహ్మ
84 లక్షలు జీవరాశులు బొమ్మలు చేస్తాను అనెను. అప్పుడు భూదేవి, నేను ఇచ్చిన మట్టిని ఏనాటికైనా నాకే ఇచ్చేయాలి అని షరతు పెట్టి మట్టి ఇచ్చింది. అందుకే మనము చనిపోయిన తరువాత మట్టిలో కలిసిపోతాము. జై శ్రీరామ. నాదొక మనవి, ప్లాస్టిక్ కవర్లు వాడి భూమాతను కలుషితము చేయకండి. మనిషిని మనిషిలా చూచేది భూమి ఒక్కటే. పేదవాడు అయినా గొప్పవాడు అయినా ఏ కులమువాడు పండించినా పండుతుంది. ఏ కులమువాడు చనిపోయినా తనలోనికి తీసుకుంటుంది భూమాత. జై శ్రీరామ. భూదేవి చరిత్ర విన్నవారికి సొంత గృహము ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.